వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. చైనా రష్యాకి గూగుల్ షాక్. 11,000 ఛానల్స్ అవుట్. డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలనం. సైలెంట్ గా జరిగిన ఒక భారీ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. మీరు చూస్తున్న కాంటెంట్ నిజమేనా? మీరు వింటున్న వార్తలు వాస్తవాలేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గూగుల్ రంగంలోకి దిగింది. అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి ఒక భారీ సంహారాన్ని మొదలుపెట్టింది. గూగుల్ ఏకంగా 11,000 యూట్యూబ్ ఛానల్స్ ని తొలగించింది. అవును, మీరు విన్నది నిజం. 11,000. ఇది కేవలం ఒక నెంబర్ కాదు. ఇది డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న ఒక యుద్ధం. ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్న దేశాలేంటో తెలుసా? చైనా, రష్యా. చైనాకు చెందిన 7,700 యూట్యూబ్ ఛానల్స్ ఇందులో ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయో తెలుసా? భారతదేశంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి అనుకూలంగా ప్రచారాలు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ని ఆకాశానికి ఎత్తే కాంటెంట్, అసత్యాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం. ఆ తర్వాత రష్యా. 2,000కు పైగా యూట్యూబ్ ఛానల్స్, ఇతర వెబ్సైట్స్. ఇవి ఏం చేస్తున్నాయి? యుక్రెయిన్ ను విమర్శిస్తూ, నాటో కూటమిపై విషం చిమ్ముతూ, రష్యాకు మద్దతిచ్చే సందేశాలను ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థలకు కూడా ఈ ఛానల్స్ తో సంబంధాలున్నాయని గూగుల్ గుర్తించింది. ఇది కేవలం ప్రచారం కాదు, ఇది ఒక సైబర్ వార్. కానీ ఇక్కడితో ఆగలేదు. ఈ లిస్ట్ లో ఇంకా చాలా దేశాలున్నాయి. ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్, రొమేనియా, అజర్బైజాన్, ఘనా. ఈ దేశాలకు చెందిన ఛానల్స్ ని కూడా గూగుల్ తొలగించింది. ఎందుకంటే కారణం ఒక్కటే. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నందువల్లే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది. రెండు 2025 మొదటి త్రైమాసికంలో గూగుల్ ఏకంగా 23,000కు పైగా ఖాతాలను తొలగించింది. కేవలం గూగుల్ మాత్రమే కాదు, మెటా సైతం ఇటీవల దాదాపు 10 మిలియన్ల నకిలీ ప్రొఫైల్స్ ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కేవలం ఒక వార్త కాదు, ఇది డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న ఒక పెద్ద శుద్ధి. మీరు చూస్తున్నది, వింటున్నది నిజమేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది. అసత్య ప్రచారాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.